నా పేరు డాక్టర్ కె ధనుంజయరావు, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. జూన్ 5వ తారీఖున జరగబెట్టేటువంటి రైతు సదస్సు, దాని యొక్క ముఖ్య ఉద్దేశాలని రైతాంగానికి తెలియపరచుకుంటున్నాను. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆలోచనల మేరకు, మరి అలాగే నారా లోకేష్ గారు మన మంత్రివర్యులు నేతృత్వంలో, మరి మన శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ, అలాగే ఈ సభాధ్యక్షులుగా ప్రభుత్వ విప్పు మరియు శాసనసభ్యులు తాడేపల్లిగూడెం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సభాధ్యక్షులుగా రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథులుగా గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, అలాగే శ్రీ కొయ్య మోషన్ రాజు గారు, గొట్టె రవికుమార్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, శ్రీ కొలుసు పారసారథి గారు, రఘురామకృష్ణరాజు గారు, అలాగే గంటా పద్మశ్రీ గారు, అలాగే మన పశ్చిమ గోదావరి, అలాగే తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. దరిదాపుగా కొన్ని వేల మంది రైతులు రేపు జూన్ 5వ తారీఖున రాబోతున్నారు. అందరూ కూడా వచ్చి ఈ రైతు సదస్సులో మరి ఏదైతే మనం అనుకున్నామో సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం అనే ముఖ్యాంశంగా మనం ఎన్నుకుని రైతులకి మరి వివిధ రకాలైనటువంటి ఈ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఉద్యాన పంటల్లో ఎక్కువగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిచ్చి మరి ఇటు రాయలసీమ హబ్ను చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అలాట్ చేసి ఒక 40,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో, అలాగే 60,000 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఏరియాని, ఏదైతే హార్టికల్చర్ క్రాప్స్ కింద ఉండే ఏరియాని డబల్ చేయటం, అలాగే ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో దాన్ని డబల్ చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటానికి, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు మన రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో మరి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా మన కింజరపు అచ్చెన్నాయుడు గారు మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన రేపు జూన్ 5వ తారీఖున ఈ రైతు సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపుగా 10:30 అట్లా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే రైతు శాస్త్రవేత్తలు ముఖాముఖిగా జరిగి, దాంతోపాటు కొన్ని ప్రారంభోత్సవాలు కూడా మన యూనివర్సిటీలో మనకి రెండో ఫేజ్ ఉన్నటువంటి పరిపాలనా భవనం, అలాగే బాలికల వసతి గృహము ప్రారంభోత్సవాలు, అలాగే మనకి ఏదైతే బిల్డింగ్స్ తయారైన అన్ని కూడా ఇనాగ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే మన ఫుడ్ ప్రాసెసింగ్ ఏది కూడా ఉందో మనం దాన్ని ఎక్కువ మొత్తంలో ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనకి మన సెక్రటరీస్ గారు రాజశేఖర్ గారు, అలాగే మన డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీనివాసులు గారు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జలాని గారు, మరి న్యాచురల్ ఫార్మింగ్ విజయ్ కుమార్ గారు, మా డిడిజీ ఎడ్యుకేషన్ ఐసీఆర్ నుంచి కూడా అనేక రకాల మరి అధికారులు, మరి శాస్త్రవేత్తలు, అంటే నిష్ణాతులైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తలు మరి ఆ రోజు రైతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డ్రోన్ టెక్నాలజీ కానీ, సెన్సార్ టెక్నాలజీ కానీ, మనకు కొత్త పోకడలు వస్తూ ఉండయో మన హార్టికల్చర్లో మరి వాటిని అప్లికేషన్ చేసుకుంటే ఇటు గిట్టుబాటు ధర రావడంతో పాటు ఖర్చు కూడా రైతుకి బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి రైతులు ఈ రైతు సదస్సును వినియోగించుకుని లబ్ధి పొందాలని మరి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున నేను మీ అందరూ మా పాలక మండలి సభ్యులు, మా సిబ్బంది తరఫున మీ అందరిని కూడా రైతు మహిళలు, యువత అందరూ కూడా ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేసి మరి పాల్గొని ఈ హార్టికల్చర్లో జరిగేటువంటి యూనివర్సిటీలో జరిగేటువంటి టెక్నాలజీ కానీ వెరైటీస్ తెలుసుకుని మీరు ఆర్థికంగా లబ్ధి పొందాలనేదే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖున రైతు సదస్సు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా కోరుతుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.